గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే అన్ని పత్రికల్లో కూడా నిన్న టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇద్దరు కూడా సీఎం సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. దానికి సంబంధించినటువంటి వార్తలు అన్ని పత్రికలు కూడా ప్రధాన శీర్షికను తీసుకున్నాయి. ఈ 2 రోజుల్లో 3 టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరినట్టయింది. మొన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ కూడా సీఎం సమక్షంలోనే టీఆర్ఎస్లో చేరారు. అది కూడా కలిపితే మొత్తం 3 2 రోజులు చేరారు. ఇది ప్రధాన శీర్షిక అన్ని పత్రికలు కూడా. ఇక రెండో వార్త చూసినట్టయితే ఈరోజు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నిక ఉంది. దాదాపు బొంతు రామ్మోహన్ పేరు మేయర్గా ఖరారైనట్టు, తర్వాత డిప్యూటీ మేయర్గా బాబా ఫస్యుద్దీన్ పేరు దాదాపు ఫైనల్ అయింది. కేవలం కేసీఆర్ చెప్పడమే లేట్ అన్నటువంటి ఒక భావనతో అన్ని పత్రికలు కూడా రాశాయి. వీరిద్దరు కూడా టీఆర్ఎస్ యూత్ వింగ్లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. పార్టీలో ముందు నుంచి కూడా ఉన్నారు. ఇది రెండో వార్తగా ఉంది. ఇక మూడో వార్త, పురపాలక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేటీఆర్ నిన్న మున్సిపల్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఇక నుంచి టైం బౌండ్ పెట్టుకొని నగరాలు అభివృద్ధి చేస్తామని చెప్పి నేను చెప్పారు. అది ఇంకో వార్తగా ప్రధానంగా ఉంది. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో మన దగ్గర టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి గారు, తర్వాత టీడీపీ నుంచి అధికార ప్రతినిధి రాజారాం యాదవ్ గారు మనతున్నారు. రాజారాం యాదవ్ గారు, టీడీపీకి మరో పెద్ద షాక్. టీడీపీ కోలుకుంటుందా? అంటే బయట ప్రజలకేమో దయాకర్ రావు గారు పోవడం అనేది ఆశ్చర్యం అనిపించవచ్చు మీడియా విశ్లేషకులకు, కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు ఇది ఏదో ఒకరోజు జరిగే పరిణామం అనేది ఒక అభిప్రాయం ఉంది. ఆయన మీ శాసన సభాపక్ష నేత, ఎల్పీ లీడర్, మీ ఎమ్మెల్యేలందరికీ అసెంబ్లీలో నడిపించాల్సిన లీడర్. ఆయన పోతారని ముందే మీరు ఊహించారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఏ రోజైతే కేసీఆర్ గారిని కలిశారో వారు, అంతకుముందు నుంచి కూడా వారిలో, అంటే నిన్న రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, కేసీఆర్ గారికి వారు అత్యంత సన్నిహితులు, మిత్రులు అని చెప్పేసి. ఆ లెక్కలో భాగంగానే వారు పోవడం జరిగింది. ఆ రోజే పోయేవాళ్ళు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అనుకున్నటువంటి సంఖ్య ఏదైతే 15 మంది ఉంటే మెజార్టీ 10 మంది రావాలి, ఈ ఉప ఎన్నిక తప్పించుకునే కార్యక్రమంలో భాగంగా ఈ 10 మందిని కనుక తీసుకొచ్చుకుంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పేసి ఒక వ్యూహంతో, సరే నా న్యాయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు, సలహాదారులు చెప్తా ఉన్నారు, ఆ శాసనసభాపక్ష నేత పోయినా పార్టీ ఫిరాయింపుల చట్టానికి గురవుతారు, వాళ్ళ సభ్యత్వం పోతుంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. కాకపోతే ఏంటంటే ఆ టాస్క్ కంప్లీట్ అయింది కాబట్టి మిగతా ఇంకొక ఇద్దరిని తీసుకొని కంప్లీట్గా వెళ్ళిపోతే, అప్పటి వరకు కూడా అతన్ని అట్లా ఉంచి ఇవాళ అధికారికంగా రేపు మళ్ళీ దయాకర్ రావు గారితో మేము ఈ టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తున్నామని ఒక తంతును ముగించి, ఇదంతా కూడా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా కూడా రామేశ్వరరావు గారు, కేసీఆర్ గారు, బీజేపీలో విద్యాసాగర్ రావు గారు, కాంగ్రెస్లో కేవీ రామచంద్రరావు గారు, అంటే తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ పార్టీ నాయకులు, మీ పార్టీ ఎమ్మెల్యేలు పోతే బీజేపీ వాళ్ళు ఏమిటంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 70లో 80లో తెలంగాణ ప్రజలు మనల్ని తరిమిండ్రు. తెలంగాణ ప్రాంతంలో చాలా ఇబ్బందులు గురి చేశారు. కాబట్టి వీళ్ళను ఎట్లైన పరిస్థితుల్లో ఇంకో 20-30 సంవత్సరాలు ఒక అనార్కీ, ఒక రాచరిక వ్యవస్థని, పాత మా రాజ్యాన్ని స్థాపించుకోవాలని చెప్పేసి, దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇన్స్టేబుల్ కావాలి, బీజేపీ కావాలి, తెలుగుదేశం పార్టీ కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఏమో కేవీ రామచంద్రరావు మొత్తం వర్కౌట్ చేస్తూ ఉంటాడు, టీడీపీలో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చేస్తూ ఉంటారు, బీజేపీకి సంబంధించి విద్యాసాగర్ రావు గారు గవర్నర్ గారు ఉన్నారు. వారు అంటే వీళ్ళు మొత్తం కూడా కంటిన్యూగా పొద్దున్న దాకానేమో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడతారు, కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్లో ఉంటాడు, రామేశ్వరరావు దగ్గర వీళ్ళందరూ కూడా కూర్చొని సిట్టింగ్ చేసుకొని, కేసీఆర్ కాకపోతే హరీష్ రావు, కేటీఆర్ పోయి కూర్చొని ఎట్లా ఈ పార్టీ. రాజారాం యాదవ్ గారు మొన్న వివేక్ గౌడ్ చేరారు, బీసీ నాయకుడు, బీసీ యువ ఎమ్మెల్యే. నిన్న ప్రకాష్ గౌడ్ గారు చేరారు, మరో బీసీ ఎమ్మెల్యే. సో అన్ని వర్గాలు కుల రాజకీయాలు ఉన్నాయని ఎట్లా అంటారు? వ్యూహం చేసేది వాళ్ళండి. సరే, వాళ్ళు పాపము వివేకానంద గౌడ్ గారు టీఆర్ఎస్ పార్టీలో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చి గెలిపిస్తే మాత్రం ఎమ్మెల్యే అయినటువంటి సందర్భము. ఇలా కృష్ణారావు గారు కూడా తెలుగుదేశం పార్టీ లేకపోతే ఎమ్మెల్యే కావాలని పరిస్థితి. ఇలా చాలామంది, సరే ప్రకాష్ గౌడ్ గారికి అయితే చిన్న స్థాయి నాయకుడిని 2 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు పోయిన విషయం పక్కన పెడితే, ఇలా ఒక వ్యూహంతో ఖచ్చితంగా ఒక 20-30 సంవత్సరాలు రాచరిక వ్యవస్థ, ఫ్యూడల్ సిస్టమ్ రావాలి తెలంగాణ ప్రాంతంలో, ప్రజాస్వామ్యము ఫ్యూడల్స్కి
ఒక శత్రువు. డెమోక్రసీ అనేది ఈ ఫ్యూడల్స్కి, రాచరిక వ్యవస్థ కోరుకునే వాళ్ళకి, నియంతృత్వం ఉండాలని కోరుకునే వాళ్ళకి ప్రజాస్వామ్యం అనేది ఒక శత్రువు. కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని హరించాలి, ప్రతిపక్షాలు లేకుండా చేయాలి, తామే మొత్తంగా అధికారాన్ని చెలాయించాలనే ఒక కుట్రలో భాగంగా జరుగుతున్న తంతు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇక్కడ నుండి చేసింది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చేసే కార్యక్రమం ప్రతిదీ కూడా పైకి నువ్వు తిట్టినట్లు చేయి, నేర్చినట్లు చేస్తా అని చెప్పేసి, నువ్వు కొట్టినట్లు చేయి, నేర్చినట్లు చేస్తా అన్న పద్ధతిలో ఇతను కుటుంబం మీద తిడతాడు, కవితమ్మని తిడతాడు, కేసీఆర్ని తిడతాడు, కేటీఆర్ని తిడతాడు, హరీష్ రావుని తిడతాడు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే నేను తిట్టినట్లు చేస్తాను, నేను కొట్టినట్లు చేస్తాను, నువ్వు ఏడ్చినట్లు చేయాలన్న పద్ధతిలో నిన్న జరిగింది. ఇలా ఆఫీషియల్గా పోవడం జరిగింది. ఇది పెద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పెద్ద నష్టం. కోలుకుంటుందా భవిష్యత్తు నిర్ణయిస్తాను. ఏమంటే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి పెద్ద నష్టం జరుగుతుంది, భవిష్యత్తు లేదు అనేదాన్ని మాత్రం సమర్థం కాదు. చర్చలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మల్లు రవి గారు ఉన్నారు. రవి గారు ఈ టీడీఎల్పీ నేత టీఆర్ఎస్లో చేరాడని ఎట్లా చూస్తారు? ఇప్పుడు 15 మందిలో 9 మంది చేరారు. ఆ పార్టీకి ఉన్నటువంటి 15 మందిలో 9 మంది చేరారు. మీ దగ్గర నుంచి కూడా 3 చేరారు. ఇప్పుడు చేరినటువంటి వ్యక్తులు ఒక ఆయన టీడీపీ ఫ్లోర్ లీడరు, ఇంకొక ఆయన టీడీపీలో చేరతాడని అక్కడ దాకా పోయి ఇక్కడ దాకా పోయి మళ్ళీ ఇప్పుడు ఇద్దరు కలిసి చేరినట్టుగా కనపడుతుంది. ఈ చేరటం అనేది ఒకసారి విశ్లేషణ చూస్తే ఇంతకుముందు కూడా చాలా చర్చలు జరిగినాయి. అక్కడ ఇక్కడ చేరతారు అయిపోయిందని చేరకుండా ఆగారు, ఇప్పుడు చేరారు. సరే, ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఈ చేర్చుకోవటం అనేటటువంటి కార్యక్రమం జరుగుతున్న పద్ధతి చూస్తే ఎలిమినేషన్ ప్రాసెస్ అని ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఎలిమినేషన్ ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు లేకపోతే మనకి అపోజిషన్ పార్టీ ఉంటుంది తప్ప మనకి శత్రువులు ఉండరు. కానీ ఇప్పుడు శత్రువులు ఉంటే శత్రుశేషం ఉండకూడదు అనే విధంగా జరిగేటటువంటి కార్యక్రమం వల్ల ఈ శత్రుశేషం లేకుండా చేసే కార్యక్రమంలో తాత్కాలికంగా శత్రుశేషం చేసేటటువంటి వాళ్ళకి శత్రువులు లేరనే భావం కనపడుతుంది తప్ప ఈ శత్రువును వదిలించుకుంటే వ్యవస్థ ఇంకో రూపంలో శత్రువులు వచ్చే అవకాశం ఉండదు. ఉదాహరణకి 3 డాక్టర్లు, ఒక డాక్టర్ కాలవటం, ఒకటి చావటం, ఇంకోటి మీద పోవటం, ఇంకోటి చావటం, ఇవన్నీ చూస్తే అప్పటికప్పుడు మనకి శత్రువు లేకుండా ఉండాలని కాల్ చేస్తే ఇంకో శత్రువు వచ్చి వీళ్ళని దేశపోయి జైలుకు పంపిస్తారు. కాలవటం, చచ్చిపోవటం అనేది అంత జరిగేటటువంటిది కాదు. ఇవాళ ప్రజల దృష్టిలో మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని ఏ రకంగా మీ పార్టీలో చేర్చుకుంటున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. ఎటువంటి వాళ్ళు ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి ఫ్లోర్ లీడరే వాళ్ళ మళ్ళీ టీఆర్ఎస్లో చేరటం అంటే ఎందుకు చేశారు ఆ స్టేట్మెంట్స్ అనేది కూడా గమనిస్తారు. ఎందుకు మీరు ఈ రకంగా శత్రువులు లేకుండా వాళ్ళు యుద్ధం ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీకు యుద్ధం అసలు ఏమీ లేకుండానే, యుద్ధం చేయకుండా మేము గెలిచినామని చెప్పుకునేటటువంటి పరిస్థితిని తీసుకొని రావాలంటే వీళ్ళు పోతే ఇంకొకళ్ళు వస్తారు. అది జరగని పని. ఇది ప్రజాస్వామ్యం. దీంట్లో మల్టీ పార్టీ సిస్టమ్ ఉంటుంది. అంటే ఎన్నో పార్టీలు, కొత్తగా పార్టీలు పెట్టుకోవచ్చు, పెట్టి రిజిస్టర్ చేసిన వెంటనే పోటీ చేయొచ్చు, ఇండిపెండెంట్ చేయొచ్చు, కొత్త పార్టీ పెట్టుకోవచ్చు. ఇది మంచిది కాదు. ఇది చెప్పడం అంతా కూడా ఇది ఈ ప్రభుత్వం నిన్న మొన్ననే హైదరాబాద్ ఎన్నికలు జరిగినాయి. దాంట్లోనే వాళ్ళకి కావాల్సినంత మెజారిటీ కంటే ఎక్కువ గెలిచారు. హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజల తీర్పు టీఆర్ఎస్ వైపు ఉంది, ప్రజలంతా టీఆర్ఎస్ ని విశ్వసిస్తున్నారు, కాబట్టి మేము ఈ పార్టీలో ఉండడం వృధా అని చెప్పి వాళ్ళు వస్తున్నామని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చెప్పారు, మొన్న వివేక్ గౌడ్ గారు చెప్పారు. ప్రజల తీర్పు అటువైపే ఉంది, ప్రజలు టీఆర్ఎస్ ఒకటి ప్రజల తీర్పు ద్వారానే వీళ్ళని ఎన్నిక చేశారు. ప్రజల తీర్పే కదా టీడీపీలో 5 సంవత్సరాల కోసం ప్రజల తీర్పు ఇచ్చారు. ఎవరికి? వాళ్ళకే ఇచ్చారు, ఇద్దరికి. ఆ ప్రజల తీర్పు అటే ఉందనే బదులు ముందు మీ తీర్పు ఎటుందో మీరు చూసుకోవాలి కదా. ప్రజలు ఎటు తీర్పు ఇచ్చారు అది వదిలిపెట్టి ప్రజలు తీర్పు ఇచ్చారంటే పార్టీలు క్లోజ్ చేసుకుంటాయా? ఓడిపోవటం గెలవటం అనేది సహజంగా కొన్ని సందర్భాల్లో జరుగుతుంటాయి. మరి ఆ మాటకు వస్తే 2014లో ఎన్నికలు జరిగినప్పుడు టీఆర్ఎస్ఏ పేరు మొత్తం రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణ ఇచ్చాం, మాకు ఓట్లే లేదు, అందువల్ల మేమంతా అందులో చేరాలనే కార్యక్రమం పెడితే అది ప్రజాస్వామ్యం అవుతుందా? లేకపోతే అసలు వ్యవస్థ ఈ రకమైనటువంటి ఎన్నికలు జరగటం, ఒకళ్ళు ఓడిపోవటం, వాళ్ళు గెలవటం వస్తుందా? 1900
1977లో జరిగిన ఎన్నికల్లో దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఈ నా సౌత్ ఇండియాలో తప్ప వేరే దగ్గర ఆంధ్రప్రదేశ్లో తప్ప అన్ని చోట్ల పోయినట్టుగా అయింది. ఆ సందర్భంలో ఏం చేస్తాం మనం? ఇది ఇప్పుడు ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఎవరు ఏం చేసినా దానికో అవసరం కూడా లేదు. ఇప్పుడు నీకు అవసరం ఉన్నప్పుడు సంగప్ప గారు అవసరం ఉన్నప్పుడు ఎవరినైనా మాట్లాడి తీసుకొని పోయిన ప్రభుత్వం 4 పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 5-6 మంది ఎంపీలు అవసరం ఉండే. 5-6 మంది టీడీపీ ఎంపీలు అందరూ కూడా అప్పుడు పివి నరసింహారావు మన రాష్ట్ర ప్రధానమంత్రి అయ్యాడని చేరారు. నేనే కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకుంది. చెప్తున్నానమ్మా, నేను చెప్పేది మీరు చెప్పేదాన్ని నేను చెప్తున్నా. ఆల్రెడీ మీ వాళ్ళు కూడా తీసుకున్నారు కదా అప్పుడు. మరి నేను ఎందుకు చెప్తున్నాను, నేను అవసరాలను బట్టి ఎవడైనా తప్పు కొద్దిగా చేసినా ఆకలి అవుతుందో అన్నం తిన్నాడు. అరే పూర్తిగా అన్నం తిని ఎవడో ఆకలి అయ్యకుండా అక్కడ కూర్చున్నోడికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బియ్యం పప్పు అన్ని తీసేస్తే అది ఎట్లా కుదిరిద్ది? ఏం అవసరం? ఇప్పుడు కొన్ని మనకు నీతి చంద్రికలో ఒక విషయం ఉంది. నీతి చంద్రిక చెన్నై సూర్య రాసిన పద్యంలో సుధాకర్ రెడ్డి గారు నేనే ఓపెన్ చెప్తుంటే వర్తించకపోవడం కాదు మీకు. ఇప్పుడు ఒక మనిషి ఎప్పుడైనా పొరపాటు చేసినప్పుడు ఆయన అవసరాన్ని బట్టి చేశాడు, లేకపోతే దీనికోసం చేశాడు. అసలు దేని కోసం చేస్తున్నావు అంటే అవతల వ్యక్తి చచ్చిపోవాలని చేసినట్టు ఉండకూడదు, నువ్వు బ్రతకాలని చేసినట్టు కూడా కనపడాలి. సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు మనం గతంలో ఇప్పుడు ఒకసారి మా రవి గారు మాట్లాడినా రాజారావు గారు మాట్లాడినా ఒక విషయాన్ని మాత్రం గమనించాలి. తెలంగాణ రాష్ట్రం తెగించి పోరాటం చేసిన తర్వాత ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు, టీఆర్ఎస్కు పట్టం కట్టారు. పట్టం కట్టిన తర్వాత ప్రజలు కూడా వచ్చినటువంటి ఒక ఎన్నికలు చూసినట్టయితే ఇలా మెదక్ ఉప ఎన్నిక చూసినాం, వరంగల్ ఉప ఎన్నిక చూసినాం, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు చూసినాం. ఈ ఎన్నికలలో ప్రజలందరూ కూడా ఏకపక్షంగా టీఆర్ఎస్ వైపు ఉన్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఇలా సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నా, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నా, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పరంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ప్రజలందరూ కూడా ఆకర్షితులవుతున్నారు, ప్రజలందరూ వారి వైపు ఉన్నారు అనేటువంటి ఒక భావనతోటి ఇతర పార్టీల్లో ఉండేటువంటి ఒక ప్రజాప్రతినిధులు వాళ్ళందరినీ ప్రజలు తరుముతున్నాండి. మీరు ఎట్లుంటారు వేరే పార్టీలని ఆ విధంగా ఉండేటప్పుడు ప్రజలు తరుముతున్న వాళ్ళు. కాబట్టి రాజారావన్న మాట్లాడతాడు కులం అనేటువంటిది. ఎవరా మీ పార్టీలో 9 మంది ఉన్నారు, దాంట్లో రెడ్లు ఎంతమంది, గౌడ్లు ఎంతమంది, యాదవులు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఒకసారి ఆలోచించుకో. అందులో ఒక మీ వెలమోళ్ళు వచ్చిండ్రా. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక వర్గీకరణ ప్రజలు ఎటువైపు ఉంటే ప్రజాప్రతినిధులు అటువైపు ఉండేటువంటి ఆ విధంగా ఉండేటువంటి కాబట్టి ప్రజలందరూ ఆ రోజు పివి నరసింహారావు చేస్తున్నాం నీతి చంద్రిక జ్ఞాపకం రాలేదు. కేసీఆర్ వైపు వచ్చే వారికి మాత్రమే నీతి చంద్రిక జ్ఞాపకం. పివి నరసింహారావు గారి టైంలో ఆ రోజు ప్రభుత్వం ఉండాలి, ఇప్పుడు ఎలక్షన్ పోవద్దు. అదొక సూత్రం, ఇదొక సూత్రం. ప్రజలందరూ ఏమంటారు, టీడీపీ ఉండటానికి వీళ్ళే టీఆర్ఎస్ అనేటువంటి మాట చెప్తూ వస్తారు. ఆలోచన చేస్తున్నారు యువకుని విద్యార్థి నాయకుడు కాబట్టి నువ్వు అంతా అన్ని ఉద్యమాలు చేసినటువంటి వాడివి. ఏమంటే తెలంగాణలో 2014లో ఎన్నికలు జరిగినాయి. 2014లో జరిగినప్పుడు 15 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిండ్రు. సరే అనేమంటే 63 మంది టీఆర్ఎస్ ని గెలిపించిండ్రు. ముఖ్యమంత్రి గారు అయ్యిండ్రు కేసీఆర్ గారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. నేనేమంటున్నాంటే వీరు కారు గుర్తు మీద గెలిచారు. ఎర్రబెల్లి దయాకర్ గారు ఏ గుర్తు మీద గెలిచారండి? ఏ గుర్తు మీద గెలవని కారు గుర్తు ప్రత్యర్థిగా ఉంటే, కాంగ్రెస్ గుర్తు ప్రత్యర్థిగా ఉంటే తెలుగుదేశం పార్టీ వైపు వీరు నిలబడితే గెలిపించిండ్రు. ఇవాళ ప్రజలు తెలుగుదేశం వైపు ఉండమని చెప్పేసి గెలిపించిన తర్వాత ఇలా లేదు మేము ప్రజలు టీఆర్ఎస్ పార్టీ మధ్యలో ఎలక్షన్ వచ్చింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ గెలిచింది కాబట్టి నేను అటు పోతున్నా అంటే ఏ రకమైన ప్రజలు గెలిపించింది ప్రజల పక్షాన నిలబడి తెలుగుదేశం పార్టీ పక్షాన నిలబడి అసెంబ్లీలో ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం పంపించారు. కొట్టడమని పంపిస్తే ఎలా కత్తి డాలు పడేసి నేను అభివృద్ధి సభ నాయకుని మీదనే నమ్మకం లేదు. ఆయన ఎప్పుడో పోతాడు అనుకున్నాం.
అనుకున్నటువంటి వాడిని నాయకులు చేస్తావు. ఈ ఇంకా పద్ధతిలో కత్తి డాలు కొట్టిండని మాట్లాడతాడు. హలో, ఈ పద్ధతిలో ఒక్కటన్నా కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు మంచిది కాదు. ఏమంటున్నంటే ఎట్లా మంచిది కాదు? ఏ పద్ధతిలో తెలంగాణకు ఉపయోగం చెప్పండి. ఇప్పుడు ఎమ్మెల్యేలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఏ పద్ధతిలో తెలంగాణ ప్రజలకు ఉపయోగం ఇలా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు లేకపోతే వివేక్ గౌడ్ ప్రకాష్ గౌడ్ మీరు తీసుకోవడం వల్ల తెలంగాణ ప్రజలకు నష్టం ఏంది? తీసుకోకపోతే నష్టం ఏంది? వాళ్ళు ఉంటే ఇబ్బంది ఏంది తెలంగాణకి? నేనేమంటే ఇవాళ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షం ఉండాలి, ప్రతిపక్షం కూడా అంతే ఉండాలి. ప్రతిపక్షం కూడా అంతే ఉండాలి. ప్రతిపక్షం ఉండి ప్రజా సమస్యల్ని పరిశీలించినట్టుగా మాట్లాడాలి. ఇలా ప్రతిపక్షాలు ఉండొద్దని కోరుకోవడము తెలంగాణ ప్రతిపక్షాలు ఉండొద్దని కోరుకుంటారు కదా. ఇక ఏం అవసరం చెప్పండి? ఇలా మీకు అభివృద్ధి కార్యక్రమాలు ఒకే లెవెల్లో జరగాలంటే అందరూ రావాలంటారు. సుధాకర్ రెడ్డి గారు కొంచెం వినండి. మీరు మరి మరి టీచరు మీకు తెలుసు, క్లాసులో టీచర్ అయినా మాట్లాడాలా, విద్యార్థి అయినా మాట్లాడాలా? మేము విద్యార్థులు, నువ్వు టీచరు, కొంచెం విను, మీకు అన్ని విషయాలు తెలుసు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలు ఉండి ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు ఆ ప్రభుత్వ పార్టీలో చేరకపోతే ఆ ప్రాంతం అభివృద్ధి చెందదని మీరు మాటకి చెప్తున్నారు. అది వాస్తవం. అది ఏ రకంగా మనం జస్టిఫై చేస్తాము? అంటే ప్రతిపక్షంలో ఎమ్మెల్యే ఉంటే వాళ్ళ అసెంబ్లీ ఏరియా కానీ ఆ ప్రాంతం అభివృద్ధి చెందదా? ఎందుకు చెందదు? మీరు నిధులు ఇచ్చేటప్పుడు కానీ మీరు ఇచ్చిన పాలసీలన్నీ కానీ మీరు ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్ అనేది, ఫర్ పీపుల్ అనేది అందరికి వస్తాయి కదా. ఎన్నికలప్పుడు మీకు ఓటేశారు ప్రజలు, ఓకే, మీరు ప్రభుత్వం ఏర్పడ్డారు. కానీ ప్రభుత్వం ఈజ్ ఫర్ పీపుల్, నాట్ ఫర్ టీఆర్ఎస్. టీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రభుత్వం అభివృద్ధి చెంది ఆ ప్రాంతం అభివృద్ధి చెందిందని చెప్పడం ద్వారా మీరు ప్రజాస్వామ్యంలో లేరు అని చెప్పడం డైరెక్ట్ గా చెప్తున్నారు. మీరు ప్రజాస్వామ్యంలో ఇది ఒక్కటే కంప్లీట్ అయింది. కంప్లీట్ గారేంటి అని మీరు ఊరికే ఆగలే, నువ్వు ఆగమే. ఇది అభివృద్ధి చెందదు, అందుకని అభివృద్ధి కోసం వచ్చారంటే మరి ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలు ఉంటే అభివృద్ధి చెందదా? నీకు సంపూర్ణ మెజారిటీ ఉంది, నువ్వు ప్రభుత్వాన్ని నడిపించడానికి కావాల్సిన అన్ని అవకాశాలు ఉన్నా కూడా నువ్వు చేసేది ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని తీసుకుంటున్నావు. అభివృద్ధి చెందదు, అభివృద్ధి కోసం మీరే చెప్తున్నారు అభివృద్ధి చెందదు కాబట్టి వచ్చాను. మీరు మన దేశ చరిత్రను చూడండి. చరిత్రలో ఎట్లా నిలబెడతారంటే మనకి అలెగ్జాండర్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలని జయించుకుంటూ వచ్చిండు, విజయయాత్ర చేస్తుంటే అందులో మన పురుషోత్తముడు ఓడిపోయినా కానీ అతను ఏం మాట్లాడాడో గుర్తుపెట్టుకోండి. ఈడ నేను నా ప్రజలు నా కోసం వీళ్ళని గెలిపించారు, ఇద్దరిని ప్రజలు గెలిపించారు. నాలాంటి వాడు పోతే నేను ఓడిపోయాను, అందువల్ల నాకు ఇప్పుడు ఏమీ లేదని అన్నప్పుడు ప్రజలు టీఆర్ఎస్ కాబట్టి అటేపే గెలిపించారు, ఇటు పోతాను అని అంటే దానికి ఆమె జస్టిఫికేషన్ ఉంటుంది. నిన్ను గెలిపించి నీ ప్రాంతంలో ఎప్పుడు ఇదే టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం ఉన్నప్పుడే కదా. 2014లోనే మొన్న జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఆ పార్టీ అభ్యర్థి ఉన్నాడు, ఆయనకు వ్యతిరేకంగా గెలిపించారు ప్రజలు. వాళ్ళ మీరు ప్రజల కోసం పోతాను, అభివృద్ధి కోసం పోతాను అంటే ఎందుకు అభివృద్ధి? ఒకటి ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం, ప్రతిపక్షం లేకపోవడం ప్రజాస్వామ్యం ఎట్లా అంటారు? ఎట్లా జస్టిఫై చేస్తారు మీరు? ప్రతిపక్షం లేకపోవడం అనేది కాదు. జడ్చర్లలో మా రవణ ఎమ్మెల్యేగా ఉండే ఆడ నాయకుడిగా చలామణి అవుతుండు. జడ్చర్లలో ఉండేటువంటి యొక్క సర్పంచులంతా ఏం ఆలోచన చేసిండ్రు? రవణ ఇవాళ కేసు రాజశేఖర రెడ్డి దగ్గర రవణ బాగా నడుస్తుంది కాబట్టి రవణకు సపోర్ట్గా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో అందరు కూడా మల్లు రవి గారికి సపోర్ట్గా నిలిచారు. అందరు కూడా నిలిచారు. నిలిచినంత మాత్రాన వాళ్ళు ఏమని ఉద్దేశంతో పోయినరా? ఆ సర్పంచ్ కాంగ్రెస్ కి రాకపోయింటే నిధులు ఇవ్వకూడదా? మల్లు రవి గారు రాజశేఖర్ రెడ్డి దగ్గర కూర్చుండి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట అభివృద్ధి చేయమని డైరెక్ట్ చెప్తున్నారు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, అదే సంకేతాలు ఇస్తున్నారు. ఎందుకొరకంటే నేను ప్రతిపక్షంలో ఉన్నా,
నేను ఆయన దగ్గర పోవడేంది ఆయన ఎవరు అనేటువంటి చెప్పారు? కలంతో వీళ్ళు ఆయన పనిచేస్తారు. అభివృద్ధి అందుకొరకే అభివృద్ధి ప్రజలందరూ ప్రకాష్ గౌడ్. ఏమంటున్నారంటే మొదటి అవన్నీ నుంచి. ఆలోచించకయా రాజారాం, ఇప్పటికైనా గమనించు, ఆర్మూరు అభివృద్ధి జరగాలంటే ఇంకా అక్కడక్కడ ఉన్నటువంటి మూలాలన్నీ పోవాలంటే నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడే అభివృద్ధి తీసుకురావాలి అనేటువంటి మాట ఉంది. కాబట్టి చొరవ ఉంటది. ఇవాళ దయాకర్ రావు ఎంత అభివృద్ధి చేస్తాడో చూడు బాబు, ఇవాళ అదే రకంగా మీ శక్తులన్నీ కూడా టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడం విషయంలో మాట్లాడుతున్నాము. రాజారాం యాదవ్ గారు, అక్కడ ఏమీ లేదు కాబట్టి ప్రజల తీర్పు అంతా మా వైపు ఉంది, మాకు వచ్చేయండి మేము మిగతా వాళ్ళు కూడా అని చెప్తున్నారు సుధాకర్ రెడ్డి గారు. ప్రజలు వాళ్ళకు సైకిల్ గుర్తు మీద గెలిపించిండ్రు, ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించిండ్రు. వాళ్ళు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, తెలంగాణలో ప్రజా సమస్యల కోసం కొట్టాడాల్సిన బాధ్యత నుంచి ఇలా వాళ్ళ అవకాశవాదం కోసం, స్వార్థం కోసం పోయి, వాళ్ళ అవసరాల కోసం పోయి ఇలా మిగతా వాళ్ళు కూడా రమ్మడం అనేది కరెక్ట్ కాదు. అది ప్రజాస్వామ్యానికి మంచిగా తెలంగాణ అవకాశవాదం అంటారు, తెలంగాణ అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి అంటున్నారు. మా దగ్గరకు వస్తే నియోజకవర్గం బాగా జరుగుతుందని చెప్తున్నారు. 2004లో 26 మంది సభ్యుల్ని గెలిపిస్తే టీఆర్ఎస్ పార్టీకి రాజశేఖర రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బేయడం కోసము, తెలంగాణ వాదాన్ని దెబ్బేయడం కోసం, కేసీఆర్ గారిని బలహీనపరచడం కోసము చాలా దాదాపుగా 10-15 మంది ఎమ్మెల్యేలని తను తీసుకోవడం జరిగింది. జగ్గారెడ్డి ముందర పెట్టేసి, అటు మందాడి సత్యనారాయణ రెడ్డి వరంగల్లో తీసుకొని చివరికి టీఆర్ఎస్ పార్టీ భవన్ని కూడా కబ్జా చేద్దామని ప్రయత్నం చేసిండు. టీఆర్ఎస్ పార్టీని కబ్జా చేద్దామని ప్రయత్నం చేసిండు. అడ్వకేట్స్ తోటి కేసు వేయించిన పరిస్థితి, టీఆర్ఎస్ పార్టీ భవన్ని కూడా లాక్కోవాలని చెప్పేసి ప్రయత్నం చేసిన సందర్భంలో చివరికి పోలీస్ సెక్యూరిటీ పెట్టుకొని దాన్ని కాపాడుకున్న పరిస్థితి, దాడి చేసిన పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద. ఇలా దాన్ని ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ రోజు తెలంగాణ వాదానికి, కేసీఆర్ నాయకత్వానికి ఎంత ఇబ్బంది పడ్డ పరిస్థితి. హరీష్ రావు గారు కూడా స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ పద్ధతిలో టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందా, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా, టీడీపీ ప్రభుత్వం వస్తుందా అని ప్రజలకు తెలియదు. కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏ ఉద్దేశంతో ఆ ఉద్దేశానికి తెలంగాణ ప్రజలకు జరుగుతుంది. ప్రజలందరూ కూడా ప్రజాప్రతినిధులందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేర్పిస్తారు. ప్రజలే చేర్పిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ విషయాన్ని ఊరికే పాత 292 అసెంబ్లీ సభ్యులకు గాను నీకు వచ్చింది 26 సభ్యులు. నువ్వేమంటున్నావు అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వచ్చింది కేసీఆర్ కుటుంబానికి అధికారం కోసం, తెలంగాణ వచ్చింది ప్రజల కోసం, తెలంగాణ వచ్చింది బడుగు బలహీన వర్గాలకు అధికారం కోసం, తెలంగాణ వచ్చింది నీళ్లు అవన్నీ కావాలి, సామాజిక న్యాయం కావాలి, ఆత్మగౌరవంతో కేసీఆర్ కుటుంబానికి ఆత్మగౌరవం లేదు. తెలంగాణ ప్రజలందరికీ ఆత్మగౌరవం ఉంది. తెలంగాణ ప్రజలు ఎస్సీలకు ఉంది, బీసీలకు ఉంది, ఎస్టీలకు ఉంది, ముస్లింలకు ఉంది, అందరికీ ఆత్మగౌరవంతో ఒక కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ అభివృద్ధి చెందాలి అంటే అందరూ టీఆర్ఎస్ చేరాలని ప్రజలు ఒత్తిడి చేస్తున్నారు. ప్రజలు తరుముతున్నారు. చెప్పండి, ప్రజలు మీకు తరుముతలేరా? అంటే గెలిచిన వాళ్ళకి తరుపుతున్నట్టు మీ భాషలో గెలిచిన నెక్స్ట్ వాళ్ళు వస్తా అంటారు. ఇప్పుడు మా రాజన్నకు ఆర్మూరు బొమ్మను ఒకటి ప్రజలు చాలా విజ్ఞులు కాబట్టి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంచి కొంతమందిని టీడీపీని, కొంతమంది కాంగ్రెస్ని గెలిపించి ప్రతిపక్షంగా గెలిపించారా లేదా? అన్నీ తెలిసే వాళ్ళకి, అన్నీ తెలుసు అంటున్నా. ఇంకోటి ఏంటి, గెలిపించారు. ఇవాళ మీరేమంటున్నారంటే మీకేమో మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మమ్మల్ని ప్రశ్నించకూడదు, ప్రశ్నించితే మాకు ఇబ్బంది అవుతుంది, ప్రజలకు మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది, ప్రజలకి సమాధానం చెప్పే పరిస్థితి లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలని మీ పార్టీలోకి అనేక రకాల ప్రలోభాలతో తీసుకుంటున్నారు తప్ప ప్రజలు ఎవరు పంపిస్తున్నారు మీ దగ్గరికి? ఎక్కడ ప్రజలు ఇప్పుడు చెప్పనివ్వండి. సుధాకర్ రెడ్డి గారు, గ్రేటర్ హైదరాబాద్ 10లో 10 మందిని బీజేపీని గెలిపించారు. వరంగల్లో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరూ ఏం తీర్పిస్తారు? ఏంటి ఇలా టీఆర్ఎస్ శరణ్యమంటారు ఇలా ప్రజలందరూ. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ కూడా వాళ్ళనే చెప్తున్నా, ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి ప్రజాప్రతినిధులందరూ
పాయింట్ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు 10 మంది దగ్గర గెలిపించిన మాట డిస్టర్బ్ చేయకుండా ముందు అదాపు మీరు ఆ పాయింట్ చెప్తాను. మీరు ఆగండి అట్లా సమర్థించుకుంటున్నారు. ఎక్కడ గ్రేటర్ హైదరాబాద్ లో జరిగినటువంటి ఎన్నికలు అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ ప్రభుత్వాన్ని ఉంచడానికి కానీ పడగొట్టడానికి కానీ జరిగిన ఎన్నికలు కాదు. గ్రేటర్ హైదరాబాద్లో జరిగిన ఎన్నికలు హైదరాబాద్ మేయరు, హైదరాబాద్ కార్పొరేటర్సు, ఈ ఎమ్మెల్యేలకి ఎంపీలకి దీనివల్ల జరిగేటటువంటిది ఏమీ లేదు. వాళ్ళ ఏరియా ఆయన అక్కడ వరంగల్ ఉంది, ఇది ఇక్కడ రాజేంద్ర నగర్ ఉంది, దీంట్లో ఉండొచ్చు. కానీ వాళ్ళని తీసేయడానికి పనికొచ్చే ఎన్నికలు అయితే ఇది కాదు. వాళ్ళు అసెంబ్లీలో ప్రజల తరపున ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల అవసరాలని ప్రభుత్వం తీర్చకుండా మాటలతో కాలక్షేపం చేస్తుంటే మీరు మాటలు కాదు కేజీ టు పీజీ పెట్టండి, 2 గదులు ఇండ్లు ఇవ్వండి, లేకపోతే రైతులకు మొత్తం డబ్బులు ఇవ్వండి అని అడిగేటటువంటి ఒక వ్యవస్థ అసెంబ్లీలో అడగటం అంటే ప్రజల తరపున అడగటమే. అటువంటి అడిగేటటువంటి అవకాశం లేకుండా చేయడానికి మీరు ఇది చేస్తున్నారు తప్ప మీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికో, లేకపోతే మీ ప్రభుత్వం పడిపోతుంటే ఆపడానికో, లేకపోతే ఏదో అత్యవసరం వచ్చింది, కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒకసారి అబద్ధం చెప్పిండు ప్రాణం మీదకి వచ్చిండు అన్నట్టు. అది మీకు మహాత్మా గాంధీ కూడా చెప్పాడు, ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎప్పుడైనా అబద్ధం చెప్పినా పర్లేదు, కానీ అసలు అబద్ధమే జీవితం లాగా చేయకూడదు కదా. ఇది అబద్ధమే జీవితం లాగా చేస్తున్నా. జిహెచ్ఎం సెలక్షన్ లో మీకు 99 మందిని గెలిపించారు కాబట్టి మీరు ఇక వేరే పార్టీ ఉండొద్దు, వేరే ఏ పార్టీ ఉండొద్దు, అన్ని పార్టీలు మొత్తం కూడా రద్దు చేసేసుకొని టీఆర్ఎస్ పార్టీలో చేరాలనేది మాత్రం ఆ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది తెలంగాణకు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, తెలంగాణ ప్రజలకు మంచిది కాదు. వాళ్ళు కూడా 4 లక్షల ఓట్లు కొందరికి ఇచ్చారు, 3 లక్షల ఓట్లు కొందరికి ఇచ్చారు, 2 లక్షల ఓట్లు కొందరికి ఇచ్చారు. ఈ జిహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళు ఓడిపోయింది కావచ్చు కాక మీరు గెలిచిండ్రు, మిమ్మల్ని నమ్మిన ప్రజలు. మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, లేకపోతే రకరకాల వాగ్దానాలు చేసారు, నీళ్ళు ఇస్తామన్నారు, కరెంట్ ఇస్తామన్నారు, మీరు బ్రహ్మాండంగా స్కైవేస్ కడతామన్నారు, మిమ్మల్ని నమ్మిండ్రు. అది 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 చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కానీ ఇలా ఈ ప్రతిపక్షాలు ఉండొద్దు, ఆ పార్టీలు ఓడిపోయినాయి కాబట్టి ఆ పార్టీలు ఉండొద్దు అంటే ఇది ఎటుపోతుందండి? ఇది రాచరిక వ్యవస్థ అయిపోతుంది కదా. ఇది ఈ గతంలో రాచరిక వ్యవస్థలో రాచరికానికి ప్రజాస్వామ్యానికి తేడా అయింది. రాచరికంలో ఎవరు మాట్లాడారు? రాజు చెప్పిందే వినాలి, రాజు చెప్పిందే వేదము, రాజు చెప్పిందే నా మాటే శాసనము. అభిప్రాయం చెప్తుండ్రు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు పార్టీని బతికించలేకపోతున్నా తెలుగుదేశం పార్టీ అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు, రేపు భవిష్యత్తులో అవసరం లేదు అనుకుంటే ప్రజలు నిర్ణయిస్తే సరే మీకే పెడతారు. ఆయన ఎవరు ఇలా బతికించలేకపోతున్నారు? నువ్వు కోవట్టుగా మారి ఒక భార్యనట భర్తను విడాకులు ఇచ్చి వదిలిపోతున్నప్పుడు అత్తకి ఎప్పిపోతున్నది, మంచి టాబ్లెట్స్ ఇవ్వు, మంచి అన్నం పెట్టి ఈ టైంకు, నువ్వు వదిలేపోతున్నావు, నీకు ఇంకా ఎందుకు నంగనాచి మాటలు, అబద్ధం మాటలు, మోసపు మాటలు ఎందుకు? మీరు అన్నట్టుగానే ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ప్రజలందరూ తీర్పిచ్చారు కాబట్టి దానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు. ఒక్కటే చెప్తాను, ప్రతిపక్షంలో ఇవాళ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఉండటం వల్లనే రైతులకి మీరు డబ్బులు ₹1,00,000 చెప్పారు, అది ఇవ్వాలని చెప్తే దాంట్లో 4 చేసి 2 ఇచ్చారు, ఇంకా 2 ఇవ్వలేదు. ఇప్పటికి కూడా డబ్బులకి ఇంకా చనిపోతున్నారు. అవి మొత్తం ఒకేసారి ఇవ్వాలని అసెంబ్లీలో అడగబోతే సస్పెండ్ చేశారు. అది కాకుండా మీరు డబుల్ బెడ్రూమ్ ఎందుకు కట్టలేదు 9 జిల్లాలోనే అరుస్తున్నారు. అది కాకుండా కేజీ టు పీజీ ఎందుకు మీరు మొదలు పెట్టలేదని అరుస్తున్నారు. ఇవన్నీ అడిగేవాళ్ళు లేకుండా చెయ్యాలి, నేను చెప్పింది మాత్రమే ప్రజలకు తెలియాలి అనే దానికోసమే కదా ఇది జరిగేది. అంతకంటే ఇంకేమైనా ఉపయోగం ఉందా? దీనికంటే మీరు అభివృద్ధి జరగకూడదని చెప్పడానికి వీల్లేదు. మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్షాలు ఉన్నాయి, మామూలుగా ప్రభుత్వ పక్షాలు ఉన్నాయి. ఇవాళ మీ పక్షంలో మీరు గెలిచిన దాన్ని మేము తప్పట్లే, లేకపోతే మీరు ప్రజలు సపోర్ట్ ఇవ్వలేదంటారు. మీరు ఎక్కడ గెలిచారో మీరు గెలిచినందుకే. ఇంకొక చర్చ ఏంటంటే 2/3 లెజిస్లేచర్ లో మీ పార్టీ లెజిస్లేటర్, ఒక పార్టీ లెజిస్లేచర్ లో
2/3 మెంబర్స్ పార్టీ మారితే దానికి పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. అందుకే ఇది మొత్తం ఇప్పుడు 7 ఉన్నారు, ఇంకో 3 కూడా అందుకే వాళ్ళు చేరే ప్రయత్నం చేస్తున్నారు, లేదా చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తింప చేయకుండా ఉండేందుకే ఈ ప్రయత్నం జరుగుతున్న ఒక చర్చ అయితే బాగుంది. ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు వీళ్ళు మొత్తాన్ని తీసుకుని చెప్పేటువంటి కార్యక్రమమే తప్ప ఈ చట్టంలో ఎన్నో లొసుగులు ఉన్నాయి. ఏది పార్టీ ఫిరాయింపు చట్టంలో మొదట్లో రాజీవ్ గాంధీ గారు ఒకటి తెచ్చారు, దాంట్లో లొసుగులు ఉన్నాయని మళ్ళీ అమెండ్మెంట్ చేశారు. అది కూడా సరిపోవటం లేదనేది అర్థమవుతుంది. మరి ఇది ఏ రకంగా అవుతుందో దీని పూర్తిగా నేను చెప్పను. 2/3 అనేది 2/3 వచ్చిన తర్వాత అంటే దానికోసమే చేస్తున్నాను అన్నట్టు సుధాకర్ రెడ్డి గారు వాళ్ళని అదే కార్యక్రమంలో శాసనసభ నాయకుడు, ఆయనే దాన్ని రెజల్యూషన్ చేసి పెడుతుండే. ఆయనే అదే దయాకర్రావు గారు ఏమన్నారంటే కొత్త కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడటం లేదంటే ఎట్ట కుదిరితే నువ్వు శ్రీనివాస్ యాదవ్ని మంత్రిగా చేసి ఎంతకాలం అయింది? ఈ చట్టం మరి 2/3 లేదనేది తెలుసు కదా మీకు. అదే ఎర్రబెల్లి దయాకర్రావు గారు ప్రొద్దున మాట్లాడి ఏమన్నారంటే, అంతకుముందు రోజు వివేక్ గౌడ్ గారు జాయిన్ అయినప్పుడు ఏమంటారంటే, అందరు సభ్యులు చేర్చుకునే 2/3 మంది సభ్యులు చేర్చుకుంటే చెల్లుతా అని చెప్పేసి అధికార పక్షం అంటుంది. అది చెల్లదు, కొత్త చట్టం వచ్చింది, కొత్త చట్టంలో కొత్తగా వచ్చిన పార్టీ ప్రేమల చట్టం ప్రకారం శాసనసభ పక్ష నేత పోయినప్పటికీ అతనికి అనర్హత వేటు పడుతుంది అని చెప్పేసి కొత్తగా పార్టీ సభ్యులు కూడా మొత్తం సభ్యులంతా పోయినా శాసనసభ పక్ష నేత పోయినా అది ఆ పార్టీని వేరే పార్టీలు విలీనం చేయడానికి కుదరదు అనేది కొత్తగా వచ్చిన చట్టం. ఇది నేను అన్నది కాదు. ఎర్రబెల్లి దయాకర్రావు గారే కోర్టు కోత అని చెప్పేసి అన్నాడు. ఎర్రబెల్లి దయాకర్రావు గారే టీఆర్ఎస్ పార్టీ కండ మాట్లాడి ఏ పద్ధతిలో ప్రజాస్వామ్య దయాకర్రావు గారు కోర్టు కోత అంటాడు, దయాకర్రావు గారు అప్రజాస్వామికం అంటాడు. మళ్ళీ ఆయన చేతనే మళ్ళా రేపు చారి గారికి ఇచ్చి ఈ పార్టీ విలీనం చేసుకునే సభ్యులు నలుగురు ఏకగ్రీవంగా తీర్మానం చేసి చైర్మన్ గారు సమర్పించారు. సార్ మా పార్టీ అంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తున్నాము. కాబట్టి రేపు దయాకర్రావు గారి నేతృత్వంలో కూడా 2/3 సభ్యులందరూ కూడా టీడీఎల్పీ నేతృత్వంలోనే వాళ్ళందరూ కూడా కలిసి తీర్మానం చేసి సమర్పిస్తారు. అదేదో గొప్పతనం జరిగినట్టు చెప్పకండి, మీకు తెలియక చెప్తున్నారు. మీరు ఒక పార్టీని విలీనం చేయాలంటే ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు చెప్తేనే అది కాదు. తెలంగాణ విలీనం చేస్తారు. మేము పార్టీని మారుతున్నాం, ఈ పార్టీలో ఉండవని వాళ్ళందరూ రాజీయొచ్చు, అది వేరే సబ్జెక్ట్. పార్టీని మీ పార్టీలో విలీనం చేస్తున్నాం అనేది అరే మళ్ళీ అదే మాట్లాడతారు. దట్ ఈస్ నాట్ పాసిబుల్ లీగల్లీ. హౌ కెన్ దే డూ ఇట్? వాళ్ళ చేతిలో పార్టీ లేదు. పార్టీ బీఫామ్ ఎవరు ఇచ్చారు? ఆ మెంబర్స్ లెజిస్లేటివ్ మెంబర్స్ అందరు కూడా సగం అది 2/3 పోతే లెజిస్లేటివ్ మెంబర్ మీరు మెర్జ్ అవుతాం. మీరు DCC ప్రెసిడెంట్లు, ఆ జిల్లా ప్రెసిడెంట్లు, ఆ స్టేట్ ప్రెసిడెంట్, దాంట్లో మెజారిటీ సభ్యులు మీరు ఏ రకంగా అయితే మీకు పిఆర్పి పార్టీలో చేరినప్పుడు ఏ రకమైన కార్యక్రమం మొత్తం పార్టీని మరి ఇప్పుడు మీ ఏన కూడా హౌస్ లో ఉన్నటువంటి మెంబర్స్ లో 2/3 మేము చేరుతున్నాము. చట్టం ప్రకారం అది అది ఆ చట్టం ఏం చెప్తున్నారు కానీ మొత్తానికి ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు స్పీకర్ కోర్టులో ఉన్నది. స్పీకర్ ఏం నిర్ణయం చేస్తారు? కేసీఆర్ గారు చెప్తే చట్టం లేకుండా నడుస్తుంది. స్పీకర్ గారు అందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలే దేవుళ్ళు. ప్రజలు ఏది చెప్తే మనం దానికి ప్రజలే దేవుళ్ళు అనే దాన్ని మీరు గౌరవించడం లేదు. గౌరవిస్తున్నా ఎక్కడ గౌరవించారు?
సంగప్ప ఇప్పుడు చేరిన వాళ్ళందరికీ ప్రజల ఎన్నిక చేసింది, కేసీఆర్ ఎన్నిక చేశాడా లేకపోతే సుధాకర్ రెడ్డి గారు ఎన్నిక చేశాడా? ప్రజలే వాళ్ళని తరుముతారు. అరే మళ్ళీ అదే మాట్లాడతావు. పార్టీలో చేరండి. ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ దయాకర్ అధికారం రావు చెప్తుండు. ఎత్తుకొచ్చి మాట్లాడే నా మాటలు. నియోజకవర్గ ఎవరు ప్రజలందరూ కూడా ఎవరు టీఆర్ఎస్ పార్టీలో చేరుతావా లేదా? ఎవరు తరుగుతున్నారు? సంగతి ఏంటి అని అంటారు. ఏం చెదురుతారు? ఎవరు తరుగుతున్నారు? ఎవడు తరుగుతలేదు. మీరే తరుగుతున్నారు. రైట్, థ్యాంక్ యూ. కానీ మొత్తానికైతే ఆ యాక్ట్ మంత్రులే తరుగుతున్నారు తప్ప పార్టీ ప్రజలు ఫిరాయింపుల చట్టం తరుగుతలేదు. వర్తించదు, ప్రజలు ప్రూవ్ అయితే ఎప్పుడు- మెంబర్స్ చేరుతారు అంటున్నారు. కొంచెం దానికోసం అరే, ఎంత జరుగుతున్నట్టు ప్రజలకి- చర్చ కూడా ఉంది. ప్రజల కానీ మీద అది లీగల్ దేవుళ్ళు కరెక్ట్ కాదు. అయితే నెక్స్ట్ ప్రజా భవిష్యత్తు తెలుస్తుంది. నిర్ణయానికి వ్యతిరేకంగా ఎందుకు పోతున్నారు? ప్రజలే దేవుళ్ళు మీరు ప్రజల అంటున్నారు. నిర్ణయానికి వ్యతిరేకపడ్డారు, వాళ్ళు ఎట్లా జస్టిఫై మళ్ళీ చేసుకుంటున్నారు? సంగప్ప- తర్వాత జరిగిన ఎన్నికలన్నీ కూడా ప్రజలు సంగప్ప వైపు చేస్తున్నారు అనవసరంగా అంటున్నారు. మాట్లాడుతున్నావు. నేను ఇప్పుడు ఏమంటున్నాను? మెదక్ ఏ, సుధాకర్ రెడ్డి గారు, వరంగల్ ఉప సుధాకర్ రెడ్డి గారు హైదరాబాద్ అయోధ్య పెట్టే ఎన్నిక చూస్తూ డిపాజిట్లన్నీ గల్లంత అయితే అంటే కూడా ఇంకా మీ పార్టీలకు కన్విన్స్ అవుతారంటే ఏం చేయమంటావు ప్రజలు? మీరు అసలు పోటీ చేయడానికి పారిపోయిన పార్టీ మీరు డిపాజిట్ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు రైట్, లేదా? థ్యాంక్ యూ మీరు కంక్లూడ్ చేయంటున్నారు. నువ్వు ఒక మాట చెప్పాలి. ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రజలే దేవుళ్ళు అనడం మేము అన్నాడు. ఒప్పుకుంటాం. అవును. ప్రజలు 5 సంవత్సరాలకి ఒక తీర్పు ఇచ్చి పంపిస్తే వాళ్ళ తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ నేను ప్రజాదేవుళ్ళు అనేటటువంటి హక్కు ఆయన ఇంకో మీకు మాట అంటారు, ప్రజలు తరుముతున్నారు అంటున్నారు. ఎవడు గెలిచిన వాళ్ళని. చెప్పండి. గెలిచిన వాళ్ళని తరుముతున్నారు అంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఇప్పుడు ఇంకా ముందు మళ్ళీ అదే మాట. సుమారు 10 మంది ఎంపీ చేసిండ్రు. అదే ప్రజలు ఇలా తీర్పిచ్చిండ్రు టీఆర్ఎస్ పార్టీకి. Thank you. అట్లా మాట్లాడతారు ఎట్లా? ఎట్లనే మరి? అరే, అంతకన్నా ఎక్కువ అందులో ఎట్లా ఇది కాదు. ఇచ్చిందంటే తీర్పు నా దెబ్బ కొడితే నా స్వామి రంగ ఏ ఉండు, సుధాకర్ సుధాకర్ రెడ్డి గారు ఎట్లా చేయాలి? మీరు ఆగండి. ఆయన ఆగండి. సుధాకర్ గారు ఆయన శాసనసభ కోసం శాసనసభకు వెళ్ళమని చెప్పి వాళ్ళ ప్రజలు పంపిస్తే మీరు ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ కి రిజల్ట్ లింక్ పెడతారా? అది కరెక్టా? అది మీరు ఎట్లా జస్టిఫై చేసుకుంటారు? థ్యాంక్ యూ రాజారాం యాదవ్ గారు, సుధాకర్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ ఎప్పుడు చెప్పిన రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. దేవుడు